ఇక లిక్కర్ పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపద్దు. మరి వీటినే కదా ఎంత తాగిపియాలి లిక్కర్తోనే. ఆ తాగుబోతులు తాగి పడేసిన సీసాలతో రాష్ట్రం నడుస్తుంది. పెట్రోల్ ఒక్కొక్క పెట్రోల్ బంకులు మొత్తం రాజకీయ నాయకులే ఉన్నాయి. అటు వాళ్లకు లాభం అవుతుంది, ఇటు ప్రభుత్వాలకు అంతో ఇంతో లాభం అవుతుంది, సామాన్యుల పైన సర్వనాశనం అవుతుంది. పెట్రోల్ ఉత్పత్తుల పైన కూడా రాష్ట్రం నడుస్తుంది. భూములు మనకు నార్మల్గా పేద బిడ్డలకు ఉచితంగా భూములు ఇవ్వడానికి మన దగ్గర భూములు ఉండవు. నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు భూములు ఇవ్వడానికి భూములు ఉండవు. కానీ భూములను తెగనమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపించడానికి మాత్రం భూములు ఉంటాయిరా నాయన. ఇది ఎక్కడి దుర్మార్గం? కోకాపేట భూములు మొత్తం కథమవుతున్నాయి. కేసీఆర్ హయాంలో బొద్వేలు భూములు మొత్తం కథమైనాయి. ఉప్పల్ బగాయతు భూములు మొత్తం కథమైనాయి. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పైన కూడా మంచిగా ఇప్పుడు ఫోకస్ పెట్టిందంట. ఆ భూములను కూడా కథం పట్టిద్దామని. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ మేమైతే ఎడజూడలే. భూములను నమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపించుడు ఎక్కడిది? చెరువులను కబ్జా చేస్తూ ఉంటే ఏడా కొడుకు మాట్లాడాడు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అక్కపడి గాంధీ కుత్బులాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారావు డివిజన్లో 11 ఎకరాలు కబ్జా పెడితే ఈ హైడ్రాకు కనిపించదు, ఈ రాష్ట్ర సర్కార్కి కనిపించదు. బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఈ 11 ఎకరాలే కాదు, వాడి చరిత్ర చాలా ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఇన్ఛార్జులు ఎంత కబ్జాలు పెడుతున్నారు రాష్ట్రంలో. పడాంచరులు ఏమవుతుంది, షేర్లింగంపల్లి ఏమవుతుంది, కుత్బులాపూర్లో మొత్తం చెరువులన్నీ కథమైనాయి. ఒక్క నా కొడుకు మాట్లాడాడు దీనిపైన. ఇదేనా వ్యవస్థ? ఇదేనా మన వ్యవస్థ? ప్రభుత్వాన్ని నడుపుతుంది. దీన్నేగా తాగిపించాలి. ఆ తాగి పడేసిన సీసాల మీద ప్రభుత్వం నడవాలి. పెట్రోల్ బంకులు 90% పెట్రోల్ బంకులు రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. పెట్రోల్ బంకులు రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. సూరారం చెరువు ఉంటుంది, కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. కట్టమైసమ్మ టెంపుల్ పక్కన ఆనుకొని కట్టమైసమ్మ భూములు ఉంటాయి. అవి మొత్తం కబ్జాలు పెట్టుకొని హాస్పిటల్ కట్టిన మల్లారెడ్డి పైన చర్యలు ఎక్కడ అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. మీరు చెప్పండి. ఇక అరే సాలే చూసుకుందామని ఛాలెంజ్ వేసిండా, మల్లారెడ్డి పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం. ఎటుపోయింది మీ వ్యవస్థ? పెళ్లికి అటెండ్ అయ్యేతో పిల్లలతో కాళ్ళు మొక్కించుంటేనే అయిపోయిందా? కేల్కతా దుకాణం బందా? మీరు ఒకటైనా ఇప్పుడు మొత్తం వ్యవస్థలు అనేది కొందరి గుప్పిట్లో ఉన్నాయి. ఆ వ్యవస్థలను విడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. సక్రమంగా ఏ వ్యాపారం చేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు. చెరువులను కుంటలను కబ్జాలు చేసుకుంటూ కాలేజీలు కడుతున్న మల్లారెడ్డి అటువంటి దుర్మార్గుడి పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు అని అడుగుతున్నాం. చెప్పు దీనికి సమాధానం. లిక్కర్ పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపద్దు. పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి. ఎవరికి ఇస్తున్నారా పథకాలు? లాస్ట్కు చివరికి పనికి బతకమని చెరువులలో కుంటలు తవ్వుతారు. అసలైన లబ్ధిదారులకేమో లెక్కలేసుకొని రాస్తారు. వీడు సర్పంచ్ ఉంటే సర్పంచ్ భార్య ఇంట్లోనే ఉంటే వాని పేరు ఇక్కడ వస్తుంది. ఎంపీటీసీ భార్య ఇంట్లోనే ఉంటే వాని పేరు ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఫోటోలు దిగితే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇక 59-58 జీవో కింద భూములు ఇచ్చింది కదా బీఆర్ఎస్ హయాంలో. 60 గజాలు పేదోళ్ళకు భూములు ఇచ్చింది కదా. ఆ పేదోళ్ళకి ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చి 58-59 జీవో కింద మొత్తం ఎమ్మెల్యేలు ప్రైమ్ ల్యాండ్లను కొట్టేసింది హైదరాబాద్లో. దీనిపైన సిట్ అయ్యండి అంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జర్నలిస్టుల పైన సిట్ కాదు. 58-59 జీవో కింద ఎవడెవడో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతెంత కొల్లగొట్టిండ్లు దీనిపైన సిట్టేసి బయట పెట్టు. ఆ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి. భూములు చేయాల్సింది ఎవడు చేస్తలేడు. అరే నికార్స్గా కొట్లాడాలనే. లాలుచి పడి డబ్బులు సంపాదించిన పెద్ద లెక్క కాదు. నికార్స్గా భూమి మీద పుట్టినందుకు పేద ప్రజల కోసం పనిచేసే బిడ్డలు కావాలి మాకు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన. భూస్వాములకు రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు అంటే ఇస్తాం మేము. కేసీఆర్ చెట్లకు పుట్టలకు గుట్టలకు ఆ పెట్రోల్ బంకులకు వెంచర్లకు
పడావు పడ్డ భూములకు కేసీఆర్ ఇచ్చిండు, మేము కూడా ఇస్తాం. మేము అధికారంలో ఉన్నప్పుడు గట్లు ఇస్తారు ఆనే 10 ఎకరాలకే 10 ఎకరాలకే దానికి పరిమితి ఉండాలని చెప్పినాం. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే కథం ఏది ఉండదు మాకు, మళ్ళా ఎటువంటిది ఆబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే మా అగ్రవర్ణాల బిడ్డలే కదా లాభపడుతున్నది. ఎక్కువ భూములకు ఇస్తే అగ్రవర్ణాల బిడ్డలే కదా. ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే ప్రభుత్వ భూమి ఉంటుంది, ప్రభుత్వ భూమి అక్కడనే ఉంటుంది, పట్టాలో వాడి ప్రభుత్వ భూమి వీని దగ్గర ఎక్కుతుంది 20-30 ఎకరాలు. ఆ 20-30 ఎకరాలకు వీడు ఏం చేస్తాడు, రైతు బంధు తీసుకుంటాడు. కేసీఆర్ హయాంలో రైతు బంధు తీసుకుంటాడు, అదే పట్టా పెట్టి మళ్ళీ లోన్లు తీసుకుంటాడు, రూపాయి కట్టడా. రాత్రికి రాత్రి మా ఊర్లోనే ఉన్నారు దొంగలు, రాత్రికి రాత్రి ఇటువంటి చాలా ఊర్లలో ఉన్నారు. రాత్రికి రాత్రి ఆడు 3-4 కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టుకున్నారు. మళ్ళీ భూమి కట్టుకొస్తే భూమి ఉండదు, అది 3-4 మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కొన్ని భూములు అయితే. ఇటువంటివి కదా మనం సిట్లు వేయాల్సింది. అసలైన లబ్ధిదారుడికి అసలైన భూ యజమానులకు భూ హక్కులు జరగట్లేదు కదా. దరిద్రం పోయి భూభారతి చట్టం తెచ్చినా అని చెప్పినాం. నిన్ననే నేను ఎంఆర్ఓతో మాట్లాడినా, మా ఊరు ఎంఆర్ఓతో. అన్న ఇంతవరకు సర్వేయర్లు రాలేదన్నా, సర్వేయర్లు రాలేదు ఇంతవరకు, నేను ఏం చేయాలన్నా అంటున్నాడు ఎంఆర్ఓ. మరి 2 సంవత్సరాల క్రితం ఎందుకు మీరు అప్లికేషన్లు తీసుకున్నారు అంటే నేను ఏం చేయాలన్నా అంటున్నాడు. దరిద్రం పోయింది, భూభారతి వచ్చింది, ఇక మా అప్లికేషన్లు అన్నీ క్లియర్ అవుతుందని మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం. నేను 2 పెట్టుకున్నా. ఏమొరిగిందే, ఇప్పటికీ సర్వేయర్లు రాక సర్వే మొత్తం ఆగిపోయిందంట. మరి ఎట్లా అవుతుంది, సర్వేయర్లు ఎందుకు రారు? మన దగ్గర చిత్తశుద్ధి లేదు. మనకి హిల్టు పాలసీ పైన క్లారిటీ ఉంది, ఎక్కడ ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకోవాలనే క్లారిటీ ఉంది. కానీ పేద వర్గాల బిడ్డలకు వాళ్ళ భూములు వాళ్ళ ఆధీనంలో ఉండాలని క్లారిటీ లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ పాలిటిక్స్. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు పరిశ్రమల్లోకి ప్రోత్సహించండి. ఏ మహిళలను ప్రోత్సహిస్తారా? ఐఏఎస్లకే దిక్కు లేదు రాష్ట్రంలో. ఐఏఎస్ల పైననే ఆగమాగమైన వార్తలు వస్తున్నాయి. ఇక లేబర్ చట్టాలను ప్రోత్సహించే లేబర్ కొరతను అధిగమించడానికి వీళ్ళు మహిళల మీద చేస్తారా? ఏ మహిళ అన్నా పోయి ప్రశాంతమైన వాతావరణంలో వర్క్ చేసుకోగలుగుతుందా రాష్ట్రంలో? ఎటు పోతుంది వ్యవస్థ? ఇవాళ సిరా చుక్క మావాడు గట్టిగా నడుచుకున్నాడు మీ గురించి. తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది, ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు. మీరు పెంచుతున్నారు కదా సార్. మా వాళ్ళేమో పేద బిడ్డలేమో తిని కూర్చోవడం కాదు, రోజు మీకు ట్యాక్సీ కట్టుకుంటూ వాళ్ళు ఆస్తులు తెగనమ్ముకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మళ్ళీ ఆసుపత్రిలో పాడైతే మళ్ళా ట్యాక్సీ మీకు వస్తుంది. మల్లారెడ్డి దుర్మార్గుడికి, పల్లా రాజేశ్వరి రెడ్డి దుర్మార్గుడికి, కిమ్స్కు, వీటికి ప్రైవేట్ ఆసుపత్రులు యశోదాకి, వీటికి మా పేదల రక్తం తాగుతున్నారు. వీళ్ళు మా పేదల రక్తం తాగుతున్నారు. మీ ఆస్తులు కొండలు అవుతున్నాయి కదా సార్. ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తి ఒకవేళ 100 కోట్లు ఉంటే ఎమ్మెల్యే దిగిపోయేసరికి 10,000 కోట్లు ఎట్లా వస్తున్నాయి సార్? దీనిపైన సిట్ అయ్యండి అంటున్నాం. రాత్రికి రాత్రే 100 కోట్లు ఒక మంత్రికి ఎట్లా వస్తున్నాయి సార్? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరికరాలు కొనేటప్పుడు డబ్బులే, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు మనకు లంచాలే, కాంట్రాక్టర్లో లంచాలే, పరికరాలు కొనడం లంచాలే, అవుట్ సోర్సింగ్లో లంచాలే. దేంట్లో లేవు సార్ లంచాలు? ఒక్క వ్యవస్థ ఒక్క శాఖ అయినా కరెక్టెడ్ కాకుండా నిజంగా పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం మేము ప్రజా వాయిస్ నుంచి. ఒక్క శాఖ అన్న కరెక్టెడ్ లేకుండా, లంచాలు లేకుండా ఏ శాఖ నడుస్తుందో మీ పిల్లం బిడ్డల మీద ఒట్టేసి చెప్పండి చూద్దాం. బి ఛాలెంజ్. ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ కార్యకర్తనైనా రండి, ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. ఏ శాఖ అయినా కరెక్టెడ్ లేకుండా ఈ రాష్ట్రంలో నడుస్తున్న శాఖ ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో చెప్పండి చూద్దాం. క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరమని సూచన. స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-2026 పేరుతో రిపోర్టు
విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్, డీజిల్పై వ్యాటు, భూముల రిజిస్ట్రేషన్ల మీదే ఆధారపడడం ఎంతమాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తేల్చి చెప్పింది. కేవలం ఈ మూడు మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాల అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగ పారిశ్రామిక రంగంలోకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆర్బీఐ ప్రస్తావించింది. సామాజిక భద్రత అవసరమే అయినప్పటికీ ఈ పథకాలు కేవలం ఓట్లు రాల్చే సాధనాలుగా మార్చకూడదని తేల్చి చెప్పింది. పథకాలను అందరికీ వర్తింపజేయడంతో అర్హులను కూడా లబ్ధి పొందుతారని, భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఉదాహరణ కింద చూపింది. పథకాలకు సమీక్షించుకొని కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందేలా చూడాలని, మిగిలిన నిధులను విద్య, వైద్యం లాంటి కార్యక్రమాలకు వాడాలని హితవు పలికిందట. 4వ పేజీల యుద్ధం. ఒకవేళ 4వ పేజీలు ఉంటే గిట్లా దీన్ని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పన్ను ఆదాయం కోసం తెలంగాణ ప్రధానంగా 3 మార్గాలపై అతిగా ఆధారపడుతుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో సింహభాగం కేవలం లిక్కర్ అమ్మకాలు, భూముల రిజిస్ట్రేషన్లు, పెట్రోల్ ఉత్పత్తుల నుంచే వస్తుందని పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం డీలా పడినా, అంతర్జాతీయ కారణాల వల్ల ఇంధన వినియోగం తగ్గినా రాష్ట్ర ఖజానా ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. సులభంగా డబ్బులు వచ్చే ఈ 3 మార్గాలపైనే ప్రభుత్వం అతిగా ఆధారపడుతుంది. ఇది తాత్కాలిక ఉపశమనమే ఇస్తుందేమో, కానీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అందువల్ల మైనింగ్ లాంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం 1,45,419 కోట్లు సొంత పన్నుల ఆదాయాన్ని అంచనా వేసింది. ఇందులో మెజారిటీ వాటా కేవలం 3 శాఖల నుంచే వస్తున్నది. మద్యం ద్వారా 27,623 కోట్లు, సేల్స్ ట్యాక్స్, వ్యాట్, పెట్రోల్, డీజిల్, లిక్కర్ ద్వారా 37,463 కోట్లు, భూముల రిజిస్ట్రేషన్లతో 19,087 కోట్లుగా ఉంది. ఈ మూడింటిని కలిపితే దాదాపు 84,173 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సంపాదించే ప్రతి 100 రూపాయల్లో దాదాపు 58 నుంచి 60 రూపాయలు కేవలం జనం తాగే మద్యం, వాడే పెట్రోల్, కొనే భూముల రిజిస్ట్రేషన్ల నుంచే వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మరింత పడిపోయినా జనం మధ్య తగ్గించిన రాష్ట్రం కుప్పకూలే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది. 2025-26 బడ్జెట్లో మొత్తం వ్యయం సుమారు 2.90 లక్షల కోట్లు అయితే అందులో జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలకే 2.21 లక్షల కోట్లు పోతున్నాయని, రోడ్లు, భవనాలు లాంటి ఆస్తుల కల్పనకు కేవలం 33,447 కోట్లు మాత్రమే కేటాయించారని ఆర్బీఐ విశ్లేషించింది. ఇక తెలంగాణ మహిళలకు ట్రైనింగ్ ఇస్తే లేబర్ కొరతకు చెక్. తెలంగాణలో రాబోయే రోజుల్లో పనిచేసే వయస్సున్న జనాభా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల లేబర్ కొరత ఏర్పడవచ్చని ఆర్బీఐ హెచ్చరించింది. రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, కానీ భవిష్యత్తులో పనిచేయడానికి మనుషులు దొరకరు. రాబోయే 10 ఏళ్లలో పనిచేసే వయసున్న పురుషుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీన్ని అధిగమించాలంటే ఇప్పటి వరకు ఇండ్లకే పరిమితమైన లేదా తక్కువ వేతనాలకు పనిచేస్తున్న మహిళలను పారిశ్రామిక రంగాల్లోకి తీసుకోవడమే మార్గం అని సూచించింది. తెలంగాణలోని మహిళలు ఎక్కువగా వ్యవసాయం, బీడీ తయారీ చిన్న తరహా పనుల్లోనే ఉన్నారని తెలిపింది. కానీ భవిష్యత్ అంతా టెక్నాలజీ మిషన్ లేదని, అందుకే వాళ్లకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించింది. కంప్యూటర్ శిక్షణ, మిషనరీ ఆపరేటింగ్, ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో మహిళలకు ట్రైనింగ్ ఇస్తే లేబర్ కొరతను ఎదుర్కోవచ్చని పేర్కొంది. ఫ్యాక్టరీలు, ఐటీ, నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉందని, బయట రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలపైనే ఇప్పటికే బయట నుంచి వస్తున్న కూలీలపైనే ఆధారపడుతున్నాం. మీరు చూడొచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి నువ్వు ఏ భవన నిర్మాణం దగ్గరికన్నా వెళ్ళండి హైదరాబాద్లో, వాడికి ఒక్కడికి తెలుగు వచ్చినోడు ఉంటాడు నీకు. ఎందుకు అంటే మనోళ్ళు ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే మనోళ్ళు ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడతలేరు. తెలంగాణ పబ్లిక్ ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడతలేరు ఈ మధ్యలో.
అంటే మళ్ళా సగం వరకు డిఫరెంట్గా ఉంటుంది. ఊరు నుంచి వచ్చే జనాభా అడ్డ కూలీలుగా మారి చాలా కష్టపడతా ఉన్నారు వాచ్మెన్లలో ఉండి. వాళ్ళని పక్కన పెడితే ఈ యూత్ ఏదైతే ఉంటుందో యువత, ఎస్పెషల్గా యువత కష్టపడడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడ ఫ్లడ్డింగ్ చేద్దాం, ఎక్కడ ఎవరిని మోసం చేద్దాం, ఇక్కడ ఏ కోణంలో వెళ్దామన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది చాలా వరకు, ఒక 60% వరకు. దాంతో అనేక రకాలుగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. లాస్ట్కి సెలూన్ కటింగ్ చేయించుకుందామంటే సెలూన్ షాపులకు పోయినా కూడా ఎవరికి తెలుగు వచ్చిన వాళ్ళు లేడు. ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లిమ్స్ వచ్చి హైదరాబాద్లో కటింగ్ షాప్లను ఆక్రమించేసారు. గోబాట్ మార్వాడి పక్కనే పెడితే మరి ఈ బిడ్డలే మొత్తం నాయి బ్రాహ్మణ బిడ్డలే మొత్తం సర్వనాశనం అవుతుంది కదా. దీనిపైన ఎవరు దృష్టి లేదు. ఇక మహిళలకి ఏమి ఇస్తాం మనం? ఏమిస్తాం? 100 మందిలో 60 మంది మహిళలు దూరంగానే ఇంట్లో ఉంటున్నారు. ఏం చేస్తారు? పన్ను పరిధిని విస్తరించాలి. రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే పన్నుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కేవలం పన్నుల రేట్లు పెంచడం వల్ల సామాన్యులపై భారం పడుతుంది తప్ప ఆదాయం పెరగదని తెలిపింది. పన్ను పరిధిని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించింది. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా పన్నుల వసూలు యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. డేటా అనాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకొని జీఎస్టీ ఇతర పన్ను ఎగవేతలను అరికట్టాలి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆస్తి పన్ను వసూళ్లను మరింత సమర్థవంతంగా చేయాలి. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయి. అక్కడ పన్ను వసూలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖజానాను నింపుకోవాలి. తద్వారా అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూసుకోవాలి అని ఆర్బీఐ సూచించింది. మైనింగ్ రంగంలో లీకేజీలను అరికట్టడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని, తద్వారా మద్యం పెట్రోల్పై ఆధారపడడం తగ్గించుకోవచ్చని పేర్కొన్నది. ఈ పన్నుల ఎగవేతలు అంటే సగం మంది దుకాణంలో ఉంటారు కదా, వాళ్ళు జీఎస్టీ కట్టరు. మార్వాడు ఎవడు జీఎస్టీ కడతలేడు. మార్వాడి షాపు ఏదన్నా పోటీ చిన్న చెట్టి మీద అట్టుగా రాసిస్తున్నాడు. మరి వానిపైన ఏం ఫోకస్ లేదు కదా మన దగ్గర. ఎందుకు ఫోకస్ ఉన్నాడు? ప్రతి ఒక్కడు జిఎస్టీ బిల్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. మరి వాడిపైన ఫోకస్ లేదు. పెద్దవి ఇప్పుడు నువ్వు హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఎక్కడికన్నా ఏ ఏరియా కన్నా పోను, ఊర్లకు కూడా వచ్చిళ్ళు, ఊర్లకు జిల్లా హెడ్ క్వార్టర్లకు కూడా మార్వాడీస్ వచ్చిళ్ళు. రావడం తప్పు పట్టట్లేదు, వాళ్ళని వ్యతిరేకించట్లేదు, కానీ వాడు సక్రమైన వ్యాపారం చేయట్లేదు అనేది మా బాధ. అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు కదా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒకటి వాళ్ళని పట్టించుకోరు. చిన్న ఈ ప్లాస్టిక్ సంచులు అమ్మేటోడు, ఆ కవర్లు అమ్మేటోళ్ళ మీద కేసులు అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే లక్షల మెటీరియల్ తీసుకోవాలి. ఆ మెటీరియల్ అంతా వాడి దగ్గర తీసుకున్నా లక్షలు పెట్టి తీసుకున్న బిల్లు ఇయ్యాడు. మళ్ళీ వాడు బిల్లు ఇయ్యాడు. ఎవడు లబ్ధి పొందుతున్నాడు అంటే వాడే లబ్ధి పొందుతున్నాడు. లాస్ట్కు మార్వాడు లబ్ధి పొందుతున్నాడు. ఇలా భవన నిర్మాణం కట్టేటోడు ఉత్తరప్రదేశ్ ఓడో ఢిల్లీ ఓడో ఒరిస్సా ఓడో వచ్చి వీళ్ళు లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎక్కడి నుంచి వస్తాయా పైసలు? ఆంధ్ర వాళ్ళే తిప్పటి నుంచో పాతకపోయా. తెలంగాణ బిడ్డలకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఈ అంకుర సంస్థలు, యూట్యూబ్ అంకుర సంస్థలు కావా? దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు తెలుసా? ఒక్కొక్క సంస్థ ద్వారా జర్నలిస్ట్ శంకర్ న్యూస్ లైన్లో దాదాపు 40 మంది పనిచేస్తున్నారా? ఆయన 40 మందికి లైఫ్ ఇచ్చినట్టు కాదా? ప్రత్యక్షంగా పరోక్షంగా 50-60 మంది లబ్ధి పొందుతున్నారు ఒక యూట్యూబ్ ఛానల్తో. మా దగ్గర ప్రజావాణి జర్నలిస్టులే 130 నుంచి 140 మంది అయిన. ఇప్పుడు మొన్నటి వరకు 120 మందే ఉండే. ప్రజావాణి జర్నలిస్టులే 140 మంది తయారయ్యారు. మా ఆఫీస్లో మొత్తం ఇక మా పనామెతో మొదలుకుంటే ఓ 10 మంది మేమే ఉన్నాం. ప్రజావాయిస్ కుటుంబ సభ్యులు 150 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మేము ఆశామాషం కాదు, వాటికి ఎక్కువ ఖర్చు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేసే ఖర్చులో రాబడి వ్యయం అంటే జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఎక్కువగా ఉంటున్నాయని ఆర్బీఐ పేర్కొన్నది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఆదాయం రాదని, దీనికి బదులుగా మూలధన వ్యయం అంటే రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక వాడల నిర్మాణంపై పెట్టాలని సూచించింది. ఆస్తులను సృష్టిస్తే అవి భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడతాయని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసినప్పటికీ అది అప్పుల ద్వారా కాకుండా సొంత ఆదాయం ద్వారా జరిగేలా చూసుకోవాలని తెలిపింది.
కేంద్రం ఇస్తున్న 50 ఏళ్ళ వడ్డీ లేని రుణాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాకు కూడా ఇవ్వచ్చు కదా. కేంద్రం ప్రభుత్వాలకు ఇచ్చుడు కాదు, నా పేద వర్గాల బిడ్డలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇక మన ప్రభుత్వాలకేమో వడ్డీ లేని రుణాలు ఎప్పుడు వస్తాయి? మహిళా సంఘాలకు ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడే 4 చెక్కులు మంత్రులు పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు. ఇక వాళ్ళ క్రెడిట్ అయ్యేది ఎప్పుడో వచ్చేది ఎప్పుడో మాకైతే తెలియదు. సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు గదే చేసిండ్లు, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే గదే చేసిండ్లు, రేపు జిహెచ్ఎంసీ వార్డుల జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గదే చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా నిన్ను పట్టించుకున్న నాదుడే లేదు. గల్లీ గల్లీలో తిరిగిన జుబ్లీహిల్స్లో గల్లీలో తిరిగిన మంత్రులు ఎటువైనా ఆ సమస్యల కోసం మళ్ళా మీ దగ్గరికి వస్తే పట్టించుకుంటారా మీరు? నవీన్ యాదవ్ ఉన్నాడుగా మాకేందా అంటావు. ఆ బిడ్డ ప్రజల కోణంలో పనిచేస్తుండు కాబట్టి అందుబాటులో ఉన్నాడు. ఇది ఏమర్థమైంది ఇప్పుడు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే తిడుతుంది ఆర్బీఐ. ఆదాయం పెంచుకునే వనరులు రింకులని ఇవి కాదురా నాయన, తాగుపిచ్చి ప్రభుత్వాన్ని నడుపుడు కాదు. భూముల లిక్కర్ అమ్మి ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడం కాదు, పెట్రోల్ అమ్మి ప్రభుత్వాన్ని నడపడం కాదు, భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని. ఇప్పుడు మాకు అప్పు ఉందా? సపోజు భూమి అమ్మి అప్పు కడతాం, ఏదో విధంగా తీర్చుకుంటాం కదా. ఏదో విధంగా ఇప్పుడు ఎకరం భూమి ఉందనుకో, ఇక్కడ ఒక 2-3 లక్షలు అప్పు ఉందనుకో, ఆ 2-3 లక్షల అప్పు కోసం ఎకరం భూమి అయితే అమ్మం కదా. ఈ నెల ఇంత ఇస్తాం, వచ్చే నెల ఇంత ఇస్తాం, ఏదో ఒకటి చేసి తీర్చుకుంటే ఆ భూమి మిగులుతుంది. మరి ప్రభుత్వాలకు ఆ సోయి ఎందుకు ఉండట్లేదు? వాంది కాదు కదా, భూమి వాంది కాదు కదా, ప్రభుత్వంలో ఉంటాడు. కానీ వాడు ఎంత అమ్ముకుంటే వాడికి అంత లాభం, వ్యక్తిగతంగా ఎంత అమ్ముకుంటే అంత లాస్. ఇదే వ్యత్యాసం. ఇదే అందుగురించే ఇష్టం ఉన్నట్టు అమ్ముతున్నారు. వాళ్ళేమో భూములు కొంటారు. ఉప్పల్ బాగాయత్లో 100 ఎకరాలు అమ్మేసిండే కేసీఆర్ ఉన్నప్పుడు. అదే 100 ఎకరాలు అదే బాగాయత్ను డెవలప్మెంట్ చేసి ఐటీ పార్క్ తీసుకురాపోయినమే. ఉప్పల్ రూపురేఖలు మారపోవా? మళ్ళీ వీళ్ళు కొంటారు సొంతంగా 100 ఎకరాలు. మళ్ళీ మీరే కొంటారు ఎకరాలకు ఎకరాలు, మళ్ళీ డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు. వాడు అప్పుడప్పుడు కొని అమ్ముకుంటే వాడు రాత్రి 100 కోట్లు సంపాదిస్తారు. ఇక పేదోడు ఎక్కడ పైకి వస్తాడు? ఇదా వ్యవస్థ.